ఆ విధంగా మోటివేట్ చేస్తున్నారు. సరే పబ్లిక్ అది అర్థం చేసుకుంటారు, పబ్లిక్ పట్టించుకోరు. ఇక్కడ రెండు కోణాలు చూడండి. ఒక్క పెద్దిరెడ్డే కాదు, రెడ్డి అనే పేరుతో వాళ్ళ హోటల్ నడవని ఎట్లా, బోర్డుల మీద రెడ్డి అనే పేర్లు ఉండని ఎట్లా ఉంటే ఆ తర్వాత వ్యాపారాలను ఏ ఒకటి దెబ్బతీస్తున్నారు. వ్యాపారమా ఉద్యోగమా ఏదైనా సరే రెడ్డి హోటల్ అనే దాన్ని కూడా ముయించారు. రెడ్డి అనే పేరుని ఒక విలన్గా చూపిస్తున్నారు. వాస్తవంగా జగన్ని కాదని రెడ్లు కనీసం 70% మంది తెలుగుదేశం కూటమి కోటేశారు జగన్ మీద ద్వేషంతో. ఎందుకని? మమ్మల్ని తినేవలేదు, మా రెడ్డి అనుకుంటే మాకేమాత్రం ఉపయోగపడలేదు అని. ఆ తర్వాత ఇవాళ అదే వాళ్ళకి ఇవాళ రెడ్డి అంటే ఉద్యోగుల్లో ఉన్న ప్రతి రెడ్డి విలనే, వ్యాపారాలు చేసే ప్రతి రెడ్డి విలనే. రెడ్డి అంటే చాలు వాళ్ళని సమాజానికి ద్రోహులుగా చూపెడుతున్నారు. ఇదివరకటి రోజుల్లో కమ్మ సామాజిక వర్గం చౌదరి అంటే వాళ్ళు విలన్లుగా చూస్తే వీళ్ళు రెడ్డిని విలన్గా చూస్తున్నారు. ఇది చంద్రబాబు యాక్సెప్ట్ చేయడు. కానీ ఇప్పుడు అదే బాబు కానీ అదే పార్టీ కానీ ప్రభుత్వం కానీ అమలు చేస్తున్న సూత్రం ఇందులో పెద్దారెడ్లని వెంటాడుతున్నారు. కేసులు, పత్రికల్లో వార్తలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇప్పుడు అతని పేరేంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇప్పుడు ఈ రెడ్డి, అట్లాగే ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళ ఇంకో బంధువు అవుతాడు కదా అతను, వీళ్ళందరూ ఇవాళ అకస్మాత్తుగా